ప్రపంచ కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలు టీమిండియా ఆటగాళ్లకు ఎలా ఉంటుందో కానీ అభిమానుల వెన్నులో మాత్రం వణుకు మొదలవుతుంది. చాలామంది అయితే ఆస్ట్రేలియాతో మనం గెలవలేమని ఆశలు కూడా వదిలేసుకుంటారు. అందులోనూ నాకౌట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో పోరు అంటే చాలు అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచ కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియాతో మనకు ఎదురైన చేదు అనుభవాలే దీనికి కారణం. అందులోనూ 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎదురైన ఓటముల గురించి తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తుదిమెట్టుపై మన ప్రపంచ కప్ ఆశలపై నీళ్లు చల్లిన మ్యాచ్లు అవి. వాటి గురించి ఎంత తక్కువగా గుర్తు చేసుకుంటే అంత మంచిది. 1975లో ప్రపంచ కప్ టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక సార్లు, ఇంకా చెప్పాలంటే దాదాపు ప్రతిసారి టైటిల్ గెలవాలనే మన ఆశలపై నీళ్లు చల్లింది కంగారూలే. అందుకే మనకు సాధారణంగానే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే భయం, అందులోనూ ప్రపంచ కప్ టోర్నీలో అంటే ఇంకా భయం. కానీ వీటన్నిటికీ ఒక వ్యక్తి బలమైన సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియాను చీల్చి చెండాడాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో కంగారులకే కంగారు పుట్టించాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలింగ్ అటాక్తో బలంగా ఉన్న ఆస్ట్రేలియాపై తన బ్యాట్తో సర్జికల్ స్ట్రైక్ చేశాడు. ఆ బౌలర్ ఈ బౌలర్ అనే తేడా లేకుండా ఆస్ట్రేలియా నెంబర్ 1 బౌలర్లపై ముప్పేట దాడి చేశాడు. చూస్తుండగానే ఆస్ట్రేలియాను పూర్తిగా కమ్మేసి ఆరంభంలోనే మ్యాచ్ను ఇండియా చేతుల్లోకి లాకొచ్చేశాడు. అతను ఎవరో కాదు, టీమిండియా కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ. ప్రపంచ కప్లో సెమీఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రోహిత్ శర్మ సృష్టించిన పెను విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆరంభంలోనే కీలక వికెట్ కోల్పోయినప్పటికీ అవేవి తనకు సంబంధం లేదన్నట్టుగా ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడుతూ రోహిత్ పరుగుల సునామీ సృష్టించాడు. రోహిత్ అనే ప్రళయం ముందు ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలింగ్ అటాక్ ఉన్న ఆస్ట్రేలియా నిలవలేకపోయింది. రోహిత్ శర్మ ఊచకోత ముందు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినిస్, జోష్ హాజిల్వుడ్ బౌలింగ్ తేలిపోయింది. ముఖ్యంగా ప్రపంచంలోనే టాప్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ బౌలింగ్ను రోహిత్ చీల్చి చెండాడిన విధానం అయితే క్రికెట్లోని బెస్ట్ ఇన్నింగ్స్లో ఒకటని చెప్పుకోవాలి. రోహిత్ దెబ్బకు తన అద్భుతమైన కెరీర్లో మిచెల్ స్టార్క్ అదొక పీడకలగా మారిపోయింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్లో ఎదుర్కొన్న ప్రతి బంతిని రోహిత్ శర్మ 6 లేదా 4 బాదాడంటేనే అతని బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ సునాయాసంగా బౌండరీలు బాదుతుంటే బంతులు ఏమైనా ఆకాశం నుంచి ఊడి పడుతున్నాయా అనే ఫీలింగ్ కలిగింది. తన విధ్వంసకర బ్యాటింగ్తో విశ్వరూపం చూపించిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియాను ఇంటికి పంపించి టీమిండియాను ఒంటి చేత్తో సెమీఫైనల్ చేర్చాడు. రోహిత్ ఇన్నింగ్స్లో 4ల కంటే 6లే ఎక్కువగా ఉన్నాయంటేనే ఆయన విధ్వంసం తీవ్రత ఎలాంటిదో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా తన ఊచకోత బ్యాటింగ్తో 7 రికార్డులను కూడా బద్దలు కొట్టారు రోహిత్ శర్మ. కాగా రోహిత్ శర్మ రికార్డుల గురించి వీడియో చివరిలో మాట్లాడుకుందాం. కాగా మీకు రోహిత్ శర్మ అంటే ఇష్టమైతే, ఒకవేళ ఇష్టం లేకపోయినా సరే, ఆయన టీమిండియాకు 2 ఐసీసీ ట్రోఫీలు అందించినందుకు గౌరవార్థంగా కామెంట్స్ బాక్స్లో జై రోహిత్ శర్మ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అది 2024 సంవత్సరం జూన్ 24వ తేదీ టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా గ్రూప్ 1లో ఉన్నాయి భారత్ ఆస్ట్రేలియా జట్లు. సూపర్ 8లో 2 జట్లు తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్లోని గ్రాస్ ఐస్లెట్లో గల డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. సెమీఫైనల్ చేరాలంటే 2 జట్లు ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. గెలిచిన జట్టు సెమీస్కు, ఓడిన జట్టు ఇంటికి వెళ్ళిపోతుంది. సూపర్ 8లో అప్పటికే వరుసగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లపై గెలిచిన టీమిండియా జోరు మీద ఉంది. ఆస్ట్రేలియా మాత్రం బంగ్లాదేశ్పై గెలిచినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్పై అనూహ్య ఓటమితో డీలా పడింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పోయిన పరువు తిరిగి రావాలన్నా, సెమీస్ చేరాలన్న ఈ మ్యాచ్లో ఆసీస్కు గెలుపు కంపల్సరీ. ఇంతటి ముఖ్యమైన మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు ముందుగా బ్యాటింగ్ చేసింది. టీమిండియా స్కోర్ బోర్డును రోహిత్ శర్మ బౌండరీతో ప్రారంభించినప్పటికీ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. ఇక రెండో ఓవర్లో టీమిండియాను గట్టి దెబ్బతీశాడు హాజిల్వుడ్. టీ20 ఫార్మాట్ నాకౌట్ మ్యాచ్ల్లో మంచి రికార్డున్న విరాట్ కోహ్లీని డక్అవుట్ చేశాడు. దీంతో 2 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా. దీంతో అభిమానులు అప్పుడే టెన్షన్ మొదలైంది. ఇలాంటి సమయంలోనే టెన్షన్ అవసరం లేదు, నేనున్నానంటూ ముందుకొచ్చాడు హిట్మ్యాన్. ప్రపంచంలోనే టాప్ బౌలర్ అనే మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో విశ్వరూపం చూపించాడు. వరుసగా 6, 6, 4, 6 బాదాడు. 5వ బంతి డాట్ బాల్ కాగా ఆ తర్వాత స్టార్క్ వైడ్ వేశాడు. ఇక 6వ బంతిని కూడా రోహిత్ శర్మ 6 బాదాడు. మొత్తంగా ఆ ఓవర్లో ఏకంగా 4 6లు ఓ 4 బాది మొత్తం 29 పరుగులు రాబట్టాడు. డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా, వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ వైపు, డీప్ మిడ్ వికెట్ మీదుగా, థర్డ్ మ్యాన్ మీదుగా ఆ రోజు రోహిత్ శర్మ కొట్టిన 6లు అద్భుతంగా అనిపించాయి. అలాగే మిడల్ మీదుగా బాదిన 4 కూడా చాలా బాగా అనిపించింది. నిజం చెప్పాలంటే 15 ఏళ్ల నుంచి నేను క్రికెట్ చూస్తున్నాను, కానీ ఈ మ్యాచ్లో స్టార్ బౌలింగ్లో రోహిత్ శర్మ కొట్టిన అద్భుతమైన షాట్ల వంటి షాట్లను నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికీ నాకు ఇష్టమైన బెస్ట్ ఓవర్ అదే. మొత్తంగా ఒక్క ఓవర్తో మ్యాచ్ను మొత్తం మార్చేశాడు రోహిత్ శర్మ. అప్పటి వరకు 3గా ఉన్న రన్ రేట్ను ఒక్కసారిగా 12కు తీసుకుపోయాడు. టీమిండియాకు, అభిమానులకు గెలుస్తామనే కాన్ఫిడెన్స్ను తీసుకు
తీసుకొచ్చాడు. మ్యాచ్ మొదలైన 3వ ఓవర్లోనే ఆస్ట్రేలియాకు ఓటమి భయం పుట్టించాడు. కమిన్స్ వేసిన 5వ ఓవర్లను రెచ్చిపోయిన రోహిత్ శర్మ ఓ 6 2 4లు బాదాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి రోహిత్ ఇన్నింగ్స్లో 5 6లు 4 4లు ఉన్నాయి. 5 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 52 పరుగులు అయితే అందులో హిట్ మ్యాన్ నుంచి ఏకంగా 50 పరుగులు రావడం గమనార్హం. పవర్ ప్లే ముగిసే సమయానికి ఇండియా వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక స్పిన్నర్ ఆడమ్ జంప వేసిన 7వ ఓవర్లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ చెరో 6 బాదారు. మార్కస్ స్టోయినిస్ వేసిన 8వ ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా 4 2 6లు బాదాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి 14 బంతుల్లో 15 పరుగులు చేసిన రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. దీంతో 93 పరుగుల వద్ద భారత జట్టు 2వ వికెట్ కోల్పోయింది. రోహిత్ పంత్ కలిసి 38 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. అందులో రోహిత్ బ్యాట్ నుంచి ఏకంగా 70 పరుగులు రావడం గమనార్హం. ఇక 8.4 ఓవర్లలోనే భారత్ స్కోర్ 100 పరుగులకు చేరుకుంది. స్టోయినిస్ వేసిన 10వ ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా 2 4లు బాదాడు. కమిన్స్ వేసిన 11వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 4 6 బాదాడు. చూస్తుండగానే రోహిత్ స్కోర్ 90 పరుగులకు చేరుకుంది. రోహిత్ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని అనిపించింది. కానీ ఏ స్టార్క్ బౌలింగ్లో అయితే ఊచకోత కోశాడో చివరకు అదే స్టార్క్ వేసిన 12వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 127 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా ఏకంగా 224 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 41 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్లో ఏకంగా 8 6లు 7 4లు ఉన్నాయి. కాగా తన విధ్వంసకర ఇన్నింగ్స్తో రోహిత్ శర్మ 7 రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. మొదటి రికార్డు ఏంటంటే టీమిండియా తరఫున టీ20లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన 5వ బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. రెండో రికార్డు ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యర్థిపై అత్యధికంగా 132 6లు బాదిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. మూడో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్కి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నాలుగో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్గా నిలిచాడు. ఐదో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కెప్టెన్గా హిట్మెన్ ఘనత వహించాడు. ఆరో రికార్డు ఏంటంటే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. చివరగా ఏడో రికార్డు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా కెప్టెన్గా అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లోనే 31 పరుగులు, శివం దుబే 22 బంతుల్లో 28 పరుగులు, హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 27 పరుగులు, రవీంద్ర జడేజా 5 బంతుల్లో 9 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ రెండేసి వికెట్లు తీసినప్పటికీ రోహిత్ దెబ్బకు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అలాగే కమిన్స్, జంపా కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఆజిల్వుడ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి 1 వికెట్ తీశాడు. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల దెబ్బకు 7 వికెట్ల నష్టానికి 181 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. భారత్ దెబ్బకు ఆస్ట్రేలియా సూపర్ 8లోనే ఇంటిముఖం పట్టింది. 43 బంతుల్లో 76 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఆసెస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వారిలో మార్చ్ 37, మాక్స్వెల్ 20, హెడ్ 15, కమిన్స్ 11, వార్నర్ 6, స్టోయినిస్ 2, వేడ్ 1, కమిన్స్ 11, స్టార్క్ 4 పరుగులు చేశారు. భారత బౌలర్లో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లతో చెలరేగగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్ తీశాడు. బూమ్రా, అక్షర్ పటేల్ తొల వికెట్ తీశారు. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా తన టీ20 కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని రోహిత్ శర్మ ఇటీవల చెప్పాడు. ఆ మ్యాచ్ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ వీడియో చేశాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.